మా నాన్నతో నేను ప్రతిరోజు మాట్లాడేటప్పుడు, నానా మనకున్నదంతా ఇచ్చి దేవుని కనపరుద్దాం. ఇక వయసు అయిపోతుంది నాన్న, పరిగెత్తుంది వయసు. మీరు నమ్ముతారు నమ్మరు, నా ఒంటరిగా ఉన్నప్పుడు నా వయసు 25 ఏళ్ళు. వయసు అయిపోతుంది ప్రభువా, భారమీ ప్రభువా, ఏడ్చేవాడు. వయసు అయిపోతుంది, నాలో ప్రభావం లేదు, నాలో ఇంకా ప్రార్థన జీవితం లేదు, నాలో ఒంటరిగా నీతో గడిపే అనుభవం లేదు. ఏడ్చేవాడు. ఇంకా నేను రుచి చూడలేకపోతున్నానే, ఇంకా నా దేవుడు ఎంత గొప్పవాడో నేను అనుభవించలేకపోతే నాలో ఎట్లా వస్తుందా ప్రభావం? అందం కోసం, సచ్చరి కోసం పాకులాడి ఎవరొస్తున్నారు కానీ ఆత్మ కోసం, ఆత్మీయత కోసం, దేవుడితో గడపాలని తాపత్రయపడే ఉండాలా? పరిశుద్ధత కోసం, పవిత్రమైన జీవితం కోసం తాపత్రయపడి ఉండాలి. పొట్టొచ్చదని, నల్లగైతానని, ఎంటికలు ఊడిపోతానని నానా తిప్పలు పడతానే. ఆత్మలో చల్లారిపోతున్నాను, ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను, దేవుడిని సేవించలేకపోతున్నాను. ఏడుస్తారా? బాధపడతారండి. ప్రభావం అంటే అప్పుడు వస్తుందండి. దేవుని కొరకు బతకడం అంటే, క్రైస్తవ జీవితం అంటే అది.